జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ ఆక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా నిన్న ఈ నాగార్జున సాగర్ సర్కిల్ సిఐ బీసెల గారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్ వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని బట్టి ఇక్కడి నుంచి సాగర్ నుంచి పల్నాడు దుర్గి వైపు వెళ్తున్నటువంటి ఒక ట్రక్ని పట్టుకొని దాంట్లో ఒక 40 క్వింటాల పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 6 మెంబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఈరోజు వీళ్ళలో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన సిల్లాపురం గ్రామానికి చెందినటువంటి ఒక డీలర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నరసింహ ఇతని పేరు. ఇతనితో పాటుగా ఇంకొక డీలర్ కూడా దీంట్లో ఉన్నట్టు మాకు సమాచారం. సో వీళ్ళు ఈ డీలర్స్ వాళ్ళకి పబ్లిక్కి పంచాల్సినటువంటి బియ్యాన్ని ఈ విధంగా అక్రమ మార్గాల్లో అమ్ముతూ డబ్బులు సంపాదిద్దామనేటటువంటి ఆలోచన ఉన్నారు. మేము జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ గారి తరఫున ఉన్నటువంటి నిబంధనల ప్రకారం గట్టిగా అందరికి కూడా వార్న్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఈ పీడిఎస్ రైస్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, వాటిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ పీడిఎస్ రైస్ గురించి వస్తున్నారో వాళ్ళను కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఈ బార్డర్ దాటి వచ్చి ఈ పనులు చేయకూడదు, చేస్తే కఠినమైనటువంటి చర్యలు చట్టరీత్యా ఉంటాయని చెప్తాం.